నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్. భారీ వాహన ప్రమాదానికి గురి కావడంతో మనుబోలు జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు అంతరాయం. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించిన పోలీసులు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి. గూడూరు మండలంలోని కొండాగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో కొండాగుంట అయ్యవారిపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10 విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేసిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేది శ్రీ చైతన్య విద్యా సంస్థ. గూడూరులోని సనత్ నగర్ ఏర్పాటైన శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. వైభవంగా హోమాలు, మండపారాధనలు. గూడూరు మండలం తిప్పవార్పాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన బాబా మందిరంలో జరిగిన విశేష పూజలో పాల్గొని సాయినాథుని దర్శించుకున్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ భక్తులు. గూడూరు మనుబోలు జాతీయ రహదారిపై బుధవారం ట్రాఫిక్ స్తంభించింది. మనుబోలు మండలం కొండూరు సత్రం నుండి కొమ్మలపూడి రోడ్డు వరకు ట్రాఫిక్ కారణంగా నిదానంగా వాహనాలు నడుస్తుండటంతో ప్రయాణికులు వాహనదారులు అవసరపడ్డారు. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు శ్రమించారు. విండ్ మిల్ ఫ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకునేలా శ్రీ చైతన్య విద్యా సంస్థ అందిస్తోందని ఏజీఎం శ్రీకాంత్ తెలిపారు. గూడూరు పట్టణంలో ఏర్పాటైన శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పట్టణంలోని సనత్ నగర్ ఏర్పాటైన శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యుత్ దీప కాంతులతో పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన విద్యా సంస్థ ఏజెం శ్రీకాంత్ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాల కిందట గూడూరులో శ్రీ చైతన్య విద్యా సంస్థను ప్రారంభించామన్నారు. గత ఏడాది రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తమ విద్యా సంస్థ కృషి చేస్తోందని ఆయన వివరించారు. అనంతరం చైతన్య విద్యా సంస్థల గురించి గూడూరులో 15 సంవత్సరాల నుంచి మా ప్రస్థానం ప్రతి సంవత్సరం ఒక బెంచ్ మార్క్ రిజల్ట్తోనే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ 598 మార్క్స్ స్టేట్ సెకండ్ బెస్ట్ ర్యాంక్ ఈ బ్రాంచ్ నుంచే ప్రొడ్యూస్ అవడం జరిగింది. అట్లాగే ఆల్ ఓవర్ ఇండియాలో ఐకాన్ ఓరియంటేషన్లో ప్రతి ఒక్కొక్క క్లాస్ నుంచి టాప్ 10లో ఉంటూ వస్తున్నారు. వాళ్ళు కూడా రేపు ఖచ్చితంగా జేఈ మెయిన్స్లో కానీ జేఈ అడ్వాన్స్లో కానీ ఈ గూడూరు పట్టణానికి మంచి పేరు తెచ్చే స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. అది ఘనంగా చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నామండి. కాబట్టి మా పేరెంట్స్ అందరూ ఈ కార్యక్రమం అయిపోయే వరకు లాస్ట్ వరకు ఇదే డిసిప్లినింగ్ మేనర్తో మీ స్టూడెంట్స్ మీ పిల్లల ఆటపాటలను చక్కగా వీక్షించి మీ అభిమానాన్ని మా మీద చూపుతారని మా శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం మా చైర్మన్ మేడం ఝాన్సీ లక్ష్మీబాయి గారి తరఫున, అట్లాగే మా డైరెక్టర్స్ సుష్మా గారు, శ్రీధర్ గారు, సీమా గారు, నాగేంద్ర గారి తరఫున, అట్లాగే
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, అతిథులు రావడంతో ప్రాంగణం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పీపుల్స్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు. గూడూరు మండలంలోని పురిటిపాలెం గిరిజన కాలనీలో ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. గూడూరు మండలంలోని పురిటిపాలెం గ్రామ గిరిజన కాలనీలో పీపుల్స్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి 2 మొక్కలు చొప్పున ట్రస్ట్ ప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ గిరిజనులు విద్యావంతులను చేసి సమాజం పట్ల అవగాహన కలిగించేందుకు ట్రస్ట్ను ప్రారంభించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని వివరించారు. గూడూరు మండలం పురిటిపాలెం పంచాయతీ గిరిజన కాలనీలో పీపుల్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో జామ చెట్లు పంపిణీ కార్యక్రమం. ప్రతి ఇంటికి 2 లేదా 3 చెట్లు ఇవ్వాలని మా సంస్థ నిర్ణయించుకున్నాం. ఈ రోజు నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాకు సంబంధించి కొన్ని మండలాల్లో ముఖ్యంగా ఎస్టీ గిరిజన కాలనీలు మరియు సల్లా గిరిజన కాలనీల్లో చెట్లు ఇవ్వాలనేది జామ చెట్లు నాటుకాయలు అన్నమాట. ఇవి ఆరోగ్యానికి, పిల్లలకి, పెద్దలకి చాలా బాగుంటుంది. మన ఏరియాలో పండేటివి మన చెట్లు కాబట్టి, మనం కళతో చూస్తుండేటివి కాబట్టి, ఎటువంటి కలుషితం లేకుండా బాగుంటాయి కాబట్టి మనం జామకాయలు తినాలనేది, అందరికి ఇవ్వాలనేది మేము నిర్ణయించాం. ఈ చెట్లని చక్కగా మీ పరిసర ప్రాంతాలు, మీ ఇళ్లలోనూ, మీ గొంతుల్లోనూ వేసుకొని చక్కగా పెంచండి. వాటి కింద కూడా వేసవి సెలవుల్లో కూడా పిల్లలు స్కూల్ నుంచి, హాస్టల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఆ చెట్ల కింద విశ్రాంతి తీసుకునే దానికి కూడా మీకు ఒక అనుకూలమైన వాతావరణంగా బాగా ఉంటుందనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా మరికొందరు మాట్లాడారు. బాగా పండించుకొని ఆ చెట్టుకాయలు తిని మంచి ఆరోగ్యకరంగా, సంతోషకరంగా ఉండాలని ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి 2 చెట్లు ఇస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ అధ్యక్షుల గారికి నా యొక్క ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అరుణ్ బాబు, గిరిజన పెద్దలు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా చదువుకోవాలని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ కోరారు. గూడూరు మండలంలోని కొండాగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. గూడూరు మండలంలోని కొండాగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆ పాఠశాలతో పాటు అయ్యవారిపాలెం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పరీక్షా సామగ్రి అందజేశారు. దాతగా ఎగ్గిరెడ్డి విజయ్ కుమార్ వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు ప్రతి విద్యార్థి బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు. మంచి మార్కులు సాధించిన వారికి తమ సంస్థ ద్వారా బహుమతులు అందజేస్తామని తెలిపారు. లక్ష్యాన్ని ఎంచుకుని పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆయన వివరించారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు మండలంలోని కొండాగుంట హై స్కూల్కి, అదేవిధంగా గూడూరు మండలంలోని ఐవర్పాలెం హై స్కూల్కి 2 10th పిల్లలకి ఎగ్జామ్ ప్యాడ్స్, వాళ్ళకి సంబంధించిన చిన్న కిట్టు ఇవ్వటం జరుగుతుంది. దీనికి ముఖ్య అంటే మా కుటుంబ సభ్యుడైన ఎగ్గిరెడ్డి విజయ్ కుమార్ పూర్తి సంపూర్ణ సహకారంతో ఆయన ప్రతి సంవత్సరం ఒక 2 స్కూళ్ళు 3 స్కూళ్ళకి మనం ఇవ్వాలన్న ఒక దృక్కల్పంతో ఉన్నాడు. ఎందుకంటే చదువు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి. మా విజయ్ కుమార్కి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుచేతనంటే ఇలాంటి యూత్ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటే ఇంకొద్దిగా భవిష్యత్తు అంతా కూడా బాగుంటుంది. మా ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పుడే సేవే లక్ష్యం, సేవే పరమార్థం, అంటే విద్య, వైద్యం, వృద్ధులు, అందులో ఎక్కువగా ఈ ఒక విద్య మీద మనం ఒక యజ్ఞంలాగా పోరాడుతూ ఉంటాం పిల్లలకి. ఎందుకంటే ఇక్కడి నుంచే వాళ్ళ అడుగుదారులన్నీ మారిపోతుంటాయి. ఇక్కడ కానీ మంచి బీజం పడిందంటే వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థాయికి వస్తారని ఆశిస్తున్న ఈ ప్రగతి సేవా సంస్థ 8 మందితో స్టార్ట్ అయిన ఈ ప్రగతి సేవా సంస్థ ఈరోజు 82 మందికి చేరింది. ఇది ఆషామాషా విషయం కాదు. అదేవిధంగా ఈ కొండగుంట విషయానికి వస్తే మీకు కనబడి అక్కడ బోర్ కూడా నేను వేయించింది. అక్కడ ఆ లాస్ట్ ఆ కార్నర్లో ఉండే బోర్ కూడా మనం అంతకుముందు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు కూడా గతంలో అంతకుముందు కూడా ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆయన గ్రాంట్లో ఒక 150 బోర్లు సెక్షన్ అయ్యాయి. అవి నాకు తెలిసిన తర్వాత ఒక 18 స్కూళ్ళకి నేను వేయించడం జరిగింది. హై స్కూళ్ళు, యూపీ స్కూల్స్కి
అన్ని స్కూళ్ళకి ఆ బోర్డులు కూడా ఇంకా మరికొందరు మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ ఇచ్చేదాని కొరకు ప్రగతి సేవా సంస్థ గూడూరు వారు మన పాఠశాలకి ఇచ్చేసి ఉన్నారు. వాస్తవంగా అయితే నాకు చంద్రయ్య సారు చాలా కాలం నుంచి తెలుసు. అయితే నేను బహుశా సార్కి అంత ఎక్కువ పరిచయం కొద్దిగా తెలుసు. ఎందుకంటే మేడం గారు మర్లపూట్లో టీచర్గా పనిచేసేటప్పుడు చలపతి నాకు అక్కడ బెస్ట్ ఫ్రెండ్. ఇంకా అప్పటి నుంచి తెలుసు సారు బాగా సర్వీస్ చేస్తుంటారు గూడూరులో. అయితే మన దాకా విస్తరించలా, మనకు ఇప్పుడు విస్తరిస్తున్నారు. మాకు అంతకుముందు ఏమో నాకు తెలియదు సార్, నేను వచ్చి 4.5 years అయింది. అయితే మనకు రోటరీ క్లబ్ వాళ్ళు కానీ మన పాఠశాల నుంచి కృష్ణరాజు సారు ఏర్పాటు చేస్తున్నారు. మొన్న మన కరిమల్లా సారు ఫోన్ చేసి, సార్ ప్రగతి సేవా సంస్థ నుంచి చంద్రయ్య సారు ఎగ్జామ్ మెటీరియల్ ఇస్తారు సార్ అంటే, సరే మనం ఆల్రెడీ కృష్ణరాజు సార్కి ఆఫర్ ఇచ్చేస్తున్నామన్నా. అయినా పర్వాలేదులే సార్, మనకు ఒక రూట్ ఏర్పడుతుంది అంటే ఓకే సార్ అని చెప్పాను. వాస్తవంగా నేను కొంచెం నాకు దెబ్బ తగిలింది సార్, లేకపోతే ఇంకొంచెం ఏర్పాట్లు బాగుండేటివి. ఇంకా ఉదయాన్ని ఫోన్ చేసి, సార్ మీరు కూడా ఏమన్నా వస్తున్నారంటే నాకు డ్యూటీ ఉంది సార్, సార్ వాళ్ళు 10 గంటలకు వస్తారని చెప్తే మన పరిధిలో చేయగలిగేది చేసాం. ఇంతగా సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు సేవా కార్యక్రమాలతో గూడూరు గారు జిల్లాలో కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన మాకు ఇన్స్పిరేషను. నేను చెప్పేది ఒకటే, విద్యార్థులకు మీరు మంచి స్థితికి వచ్చి మీ పాఠశాల మీరు భవిష్యత్తులో బాగా డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాను. 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. 100% బాగా చదివి మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులు సాధించి గూడూరు మండలంలోనే మొట్టమొదటిగా ఉండాలని పాఠశాలను కోరుతూ ఆజ్ఞాపిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, లీలా మోహన్ కృష్ణ, సంస్థ సభ్యులు వాకాటి రామ్మోహన్, మురళీనాయుడు, విఎంసి వెంకటేశ్వరరావు, శ్యామ్, వెంకటరావు, నాగరాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పరంగా మాట్లాడితే వ్యక్తిగత దూషణలకు దిగడం మంచి పద్ధతి కాదని సర్వేపల్లి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు శివుడు రాజాగౌడ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా నాయకులు మా ఇంటిని ముట్టడిస్తామని అన్నారని, వచ్చి ముట్టడించండి, పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి తమ నాయకుడిని ఎన్నోసార్లు వ్యక్తిగత దోషణకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు వెంపులూరు రామకృష్ణ గౌడ్, శ్రీనివాసులు, రావుల భాస్కర్ గౌడ్, పొలుచూరు రవికుమార్, శ్రీనివాసులు గౌడ్, మోపూరు ధనంజయ రెడ్డి, బండికట్టు రవీంద్రబాబు, ఆసం సురేష్ స్వామి, వెంకటరమణయ్య, పుట్టమ్మస తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం యువత అధ్యక్షుడు మా శివుడు రాజాగౌడ్ గారు ఒక స్పందన చేశారు. దానికి ఇక్కడ మన మనుబోలు మండలంలో ఉన్న వైసీపీ నాయకులంతా అది ఏదో పెద్ద రభసగా దాన్ని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడి, అతను మిమ్మల్ని టార్గెట్ చేయలేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, అతని గురించి మీరు 100 సార్లు మాట్లాడారండి. దాని గురించి మీరు మాట్లాడుతూ ఉంటే అతనొక్కడే ఎక్కడ మన మండల హెడ్ క్వార్టర్లో అతనొక్కడే దాని గురించి బాధపడి అతనొక్కడే దాన్ని స్పందించి మాట్లాడారు. దానికి ఎవరు స్పందించలేదు ఇక్కడ మనుబోల్లో. అతను అక్కడ స్పందించాడంటే దాన్ని మీరు ఏ విధంగా తీసుకోవాలి? అతను అక్కడే మగవాడు అనే విధంగా తీసుకోవాలి మీరు దాన్ని. మనుబోలు మండలంలో సరేనా? దాన్ని మీరు ఏదేదో మాట్లాడారు. దాని గురించి, అతని గురించి, అతని ఫ్యామిలీ గురించి ఏదేదో మాట్లాడారు. అవన్నీ తప్పు. అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరుగుతుంది, అన్ని దగ్గర జరుగుతున్నాయి. నిన్న ఏదో ఒక అతను మాట్లాడు, పెన్షన్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, ఏదో చెప్పారు. పెన్షన్ ఈరోజు అప్లై ఇస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా సోమిరెడ్డి గారిని పురుష పదయానంతో మాట్లాడడం, పదజాలంతో మాట్లాడడం, ఇలాంటివన్నీ మీరు ఇకనైనా సరే మాట్లాడకుండా విరమించుకోండి. ఇంకా కనబోతూ ఉంటే మేము ఇంకా కూడా బరితెగించి మాట్లాడగలము. మాకు ఉన్నాయి నోళ్ళు, మేమేమి చేతులు కట్టుకొని లేము. అందువల్ల మా సోమిరెడ్డి గారిని ఇక మొన్న మా ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలకి కొన్ని 100 సూర్లు మాట్లాడుతారు వైసీపీ వాళ్ళు చంద్రమోహన్ రెడ్డి గురించి. నేను ఒక్క సూరి మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగత విమర్శనకు వచ్చి ఏదో నా ఇల్లు ఏదో టచ్ చేస్తారంట. టచ్ చేసి చూడమని చెప్పండి, ఒక సూరి తాకి చూడమని చెప్పండి. నేను ఏమన్నా మామూలుగానే రాజకీయంగానే మాట్లాడా. వీళ్ళు వ్యక్తిగత విమర్శలకు వచ్చి నా ఇంటి మీద, నా ఫ్యామిలీ మీద, వాళ్ళ మీద మాట్లాడతారా? జనాలు పబ్లిక్ ప్లేస్ ఏం అడతారని మీరా మాట్లాడేదా? తెల్ల చొక్కా వేసుకొని ఊట్లో జోబిలో ఒక పేపర్ పెట్టుకొని వచ్చేవాళ్ళు మీరా మాట్లాడేదా? మీ జోబి నుంచి 100 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టగలరా మీరా మాట్లాడేదా? ఇంకో సూరి మాట్లాడితే అండి బాగుండదు. వ్యక్తిగత దోషణలకు పోయి ఫ్యామిలీని అటాచ్ చేసుకొని మాట్లాడితే ఇంకో సూరి ఇబ్బంది పడతారు.
రండి, లేదంటే మీ ఘనకార్యాలు తెలుసు. టోకన్ ప్రతిరోజు టోకన్ డబ్బులు దండుకున్నట్టు లేఅవుట్లు వేసి డబ్బులు దండుకున్నట్టు దండుకున్నారు మీరు, సరేనా? ఎంత మందినే ఒక ఎస్సీ ఎస్టీలని కబ్జా చేసి భూములు దండుకొని తిన్నవాళ్ళు మీరు. నేను ఏదన్నా చేసుంటే నిరూపించండి మీరు. మీ గవర్నర్ గురించి మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మా పెద్ద ఆయన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ గారు మాకు ఎంతో వినయంగా ఉండమని మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎన్నో విధాలుగా గుణం, సంస్కారం, సంస్కృతి నేర్పి బట్టే మీ మధ్య మీరు తిరగలుగుతున్నారు. మా రాజ్యాన్ని దాంట్లో తప్పేందో చూపించమంటున్నాం మేము. ఆ రోజు మీరేదో అన్నారు, మీ బిడ్డ గౌడు బిడ్డ భాస్కర్ గౌడ్ మీద కాకాని గోవర్ధన్ రెడ్డి STS కేసు పెట్టి 3 నెలలు ఇల్లు నీళ్లు వాకిలు లేకుండా నన్ను ఏ ఊరికి ఆ ఊరు తిప్పారు. ఆ రోజు ఏమైనారు వీళ్ళంతా? మేము మంచిగానే మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు. ఇంకా మాట్లాడాలి కూడా చాలా ఉన్నాయి మా దగ్గర. మేము మాట్లాడితే చాలా వస్తాయి బయటికి. ఈ మండలంలో, ఈ గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏం చేసేవారు ఇన్ని మాకు తెలుసు, ఇన్ని చెప్పగలం కూడా. ఇది అర్థం చేసుకోండి. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక వ్యక్తిగత దోషంలో మీరు చేసినటువంటి మేంగా చేసింది ఫస్ట్ మీరే చేసింది, ఆ తర్వాత మేము మాట్లాడాం. అంటే మేము మాట్లాడకూడదా? మీరు మాట్లాడుతుంటే మేము మాట్లాడుతూ గమ్ము కూర్చోండి చేతులు కట్టుకొని, మా తెలియదు మాట్లాడేదే. అందుకని మీరు అర్థం చేసుకోండి. మీ గోవర్ధన్ సంగతి మాకు తెలుసు, మీ అగ్రనాయకుడి సంగతి మాకు తెలుసు. మీరు చెప్పనక్కర్లే, మాకు చాలా ఉంది వ్యవహారం. ఇది అర్థం చేసుకోమని చెప్పేసి మేము ప్రధానంగా గూడూరును మొక్కలు చేయొద్దంటూ భారత వికాస పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల నాయుడు తెలిపారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గూడూరును జిల్లా చేయాలంటూ చేపట్టిన రిలే దీక్షలు బుధవారానికి 82వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కావాలని గత 82 రోజుల నుంచి మన గాంధీ భవన్ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగలేదు, జరగదా. మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గూడూరు ప్రజలంటే ఆయనకి ఇష్టం లేననిపిస్తుంది. మామూలుగా ఎవరైనా ప్రజల కోసం ఒక ముఖ్యమంత్రి మీకేం కావాలయ్యా అని అడుగుతాడు. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు మనల్ని 2 మండలాలుగా చేసేసాడు. 27 మండలాల నుంచి ఈ 2 మండలాలు చేసి, అయ్యా మీది గ్రామ స్థాయి, మేము చేసేసాం, మా ఇష్టం, మేము ముఖ్యమంత్రి, మా ఇష్ట ప్రకారం మేము చేస్తాం, ప్రజల నిర్ణయం అవసరం లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధంగా 2 మండలాలు చేసేసి ఎవరికి మేము చెప్పుకోలేక మేము ధర్మ తీర్పులో వెంకటేశ్వర స్వామికి చెప్పుకుంటున్నాం. ఏమని? అయ్యా గూడూరు మండలంలోని తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన బాబా మందిరంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా బుధవారం శాలా శుద్ధి, క్షీరాదివాసం, యోగిని, క్షేత్రపాలక, వాస్తు, నవగ్రహ మండపారాధనలు, హోమాలు, దత్తాత్రేయ, సాయినాథ హోమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులతో పాటు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు. అనంతరం మేరిగ మురళీధర్ను ఆలయ నిర్వాహకులు సేలవ కప్పి సత్కరించారు. చక్రతుండాయ ధీమహి తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ పురుషాయ విద్మహే చక్రతుండాయ తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి సకలస్థావరజంగమస్య ముఖహృదయం యాగిని యాగిని యోగేశ్వరి యోగభయంకరి యోగేశ్వరి యోగభయంకరి సకలస్థావరజంగమస్య మగ్ని యోగిని యోగేశ్వరి యోగభయంకరి సకలస్థావర మాతాకు చేత్వైతంతు మేదగ్గు స్వాహా చత్రగ్గ స్వాహా ఓం బృహస్పతే యశః ఆయుష్యం తేజ ఆరోగ్యం
మీ అదృష్టం ఈ కార్యక్రమం జరగడం మీ జన్మ వాళ్ళకి ఎందుకు బాధ కాబట్టి చింతక్కర్లేదు చుట్టూ కళ్ళు ఉండాలా ఊరికే కుదరదు సంవత్సరాన్ని పూర్తి కనిపించి ఏమన్నాడు చూడండి గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్లో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,285 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,22,280 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,57,600 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 283 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్. భారీ వాహనం ప్రమాదానికి గురి కావడంతో మనుబోలు జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు అంతరాయం. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించిన పోలీసులు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి. గూడూరు మండలంలోని కొండాగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో కొండాగుంట అయ్యవారిపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10 విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేసిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేది శ్రీ చైతన్య విద్యా సంస్థ. గూడూరులోని సనత్ నగర్ ఏర్పాటైన శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. వైభవంగా హోమాలు, మండపారాధనలు. గూడూరు మండలం తిప్పవార్పాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన బాబా మందిరంలో జరిగిన విశేష పూజలో పాల్గొని సాయినాథుని దర్శించుకున్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.